సరిగమ పదనిసా సరిగమ పదనిసా సనిదప మగరిసా సనిదప మగరిసా. ఏంటి మ్యూజిక్ క్లాసా? ఈ రోజు మంచి రోజని ప్రేమ ట్యూషన్. తెలుసండి, రోడ్డు మీద పోస్టర్స్ చూశాను. మీరు కూడా ప్రేమ దగ్గర సంగీతం పాఠాలు చెప్పించుకోవడానికి వచ్చారా? ఎవరికైనా పాఠాలు చెప్పే అలవాటే కానీ చెప్పించుకునే అలవాటు నాకు లేదు. నేను ప్రేమతో మాట్లాడాలి. మీరు రేపటి నుంచి ట్యూషన్కి రండి ప్లీజ్. అమ్మా, ఇంతకీ మీరొచ్చిన పని? మీరైనా చెప్పుండాలి. నా దగ్గరకు వచ్చేందుకు చెప్తున్నారు? ప్రేమ, నేను నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు. మర్యాదగా కేసు విత్డ్రా చేసుకో. నేనేం రిటర్న్ గా రాసివ్వలేదే విత్డ్రా చేసుకోవడానికి. అయినా మీది పెద్ద ఫ్యామిలీ, పెద్ద రేంజ్ అంటున్నారు కదా మీరే. ఒక్క ఫోన్ చేస్తే వదిలేస్తారు కదా. నేను ఫోన్ చేస్తే ప్రణయ్ని వదిలేయడమే కాదు, మీ ఎంటైర్ ఫ్యామిలీ అంతా లోపలుంటారు. నేను పంతానికి రాలేదు. నువ్వు వచ్చి కేసు వాపస్ తీసుకుంటాను అని చెప్తేనే లోపల నుంచి బయటికి పంపిస్తానంటున్నారు. నేనెందుకు రావాలి? కంప్లైంట్ ఇచ్చింది నువ్వే కాబట్టి. చూడు ప్రేమ, ప్రణయ్ అంటే నాకు చాలా ఇష్టం. తనని ఇబ్బంది పెడితే మాత్రం. ఏంటండి ఏంటి? మీ ప్రణయ్ తప్పు చేస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నారంట. నేనొచ్చి చెప్తేనే గాని బయటకు రారంట. ఇదంతా నన్ను పోలీస్ స్టేషన్ కు లాగి అల్లరి చేయాలని వీళ్ళ ప్లాన్ అమ్మా. ప్రేమ, ఏం జరిగిందో, ఎవరు చేస్తున్నారో ఇవన్నీ తరువాత. ముందు నువ్వు వెళ్ళి కేసు విత్డ్రా చేసుకో. అమ్మా, అమ్మని కాబట్టే చెప్తున్నాను. అయితే వెళ్ళనంటావు? అమ్మా, ప్రేమకి నేను నచ్చ చెప్తాను, మీరు వెళ్ళండి. మీ మాట నమ్మి నేను వెళ్తున్నాను. అరగంటలో ప్రణయ్ మా ఇంట్లో ఉండాలి, గుర్తు పెట్టుకో. ఎందుకు ఇలాంటి పని చేశావు? లేకపోతే ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేస్తున్నాడు. కావాలని కల్పించుకొని నాతో వాదిస్తాడు, గొడవ పడతాడు. నేను సైలెంట్ గా ట్యూషన్స్ చెప్పుకుంటుంటే తనకేం నష్టం వచ్చిందని పోస్టర్స్ అంటిస్తుంటే వచ్చి గొడవ పెట్టుకున్నాడు. అందుకే పోలీసులకు చెప్పా, ఒక్కసారి వార్నింగ్ ఇప్పిస్తే కాస్తైనా తగ్గుతాడు. కానీ ఆ అమ్మాయి అరెస్ట్ చేశారని చెప్తుంది కదా. అదంతా ఒట్టిదేనమ్మా. ఆంటీ, ఉట్టిది కాదు. ప్రణయ్ని అరెస్ట్ చేసింది నిజం. ఇప్పుడు ప్రేమ వచ్చి విత్డ్రా చేసుకోకపోతే బయటికి రాడు అనేది కూడా నిజం. ఇప్పటి వరకు ఈవిడ, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? ప్రేమ, అసలు నీకు అర్థమవుతుందా? నువ్వు కోపంతోనో పంతంతోనో ఇలాగే ఉంటే రేపు సాటర్డే కోర్టుకు సెలవు, తర్వాత సండే, మండే వరకు తను జైల్లోనే ఉండాలి, తెలుసా? అయితే ఏంటి? అయితే అంటావేంటే? నీకు ప్రణయ్ ఎన్నిసార్లు హెల్ప్ చేశాడో నువ్వు మర్చిపోయావా? ఆ రోజు బార్లో తను లేకపోతే నీ పరిస్థితి ఏంటో నీకు తెలీదా? తను నీ చెప్పులు పట్టుకున్నాడు కదే. హెల్ప్ చేస్తే తిరిగి హెల్ప్ చేయాలి అని చెప్తూ ఉంటావు. అంటే నీతులు నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పడం వరకేనా? సరే ప్రేమ, ప్రణయ్ నిన్ను ఇబ్బంది పెట్టడానికే చూశాడు అని అనుకుందాం.
నువ్వు వస్తే గాని బయటికి రాను అని అనడం కూడా పంతంతోనే అని అనుకుందాం. అతను కరెక్ట్ కాదు అని నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు అదే పంతంతో స్టేషన్ కి వెళ్ళను అని అంటున్నావు. ప్రేమ, వాళ్ళతో మనకెందుకు ఈ గొడవలు, ఈ పంతాలు? అది కాదమ్మా, తప్పు. తప్పెవరిదన్నది పక్కన పెట్టావు. ప్రణయ్ స్టేషన్లో ఉండడం, దాని కారణం నువ్వే అనడం మనకి మంచిది కాదమ్మా. నా మాట విని నువ్వు వెళ్ళవే. అవును ప్రేమ, ప్రణయ్ నువ్వు నమ్ముతున్నట్టు చెడ్డవాడు కాదే. అవునక్క, ప్రణయ్ చాలా మంచోడు. వెళ్ళి విడిపించక్క. వీళ్ళే అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? నేను వెళ్ళను. బుంగమూతి పెట్టుకున్నావా? సరేలే, నీకోసమైనా వెళ్తాను, సరేనా? పదవే, ఆ వేస్ట్ ఫెలోని రిలీజ్ చేద్దాం. ఊరుకోండి మేడం, మీరలా ఏడుస్తుంటే మాకు ఏడుపు వస్తుంది. ఏడుపుకాకి ఇంకేం మిగిలింది సుబ్బలక్ష్మి? ఆ ప్రేమ కంప్లైంట్ చేస్తే ఈయనెవరో తెలియక కర్తవ్యంలో విజయశాంతిలాగా ఫీల్ అయిపోయి స్టేషన్కి తీసుకొచ్చాను. అందరూ లగేజీలు సర్దుకొని రెడీగా ఉండండి. అన్నవరం కొండ మీద మీరు, అంతర్వేది తీర్చలో నేను, పోసులో పురుకోసులో అమ్ముకోవాల్సిందే ఫిక్స్. చూడు ఎలా చూస్తున్నాడు. ప్రణయ్, ప్రణయ్. ఎస్ఐ గారు, ప్రణయ్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట. ఎక్కడా? ప్రణయ్, నువ్వు సెల్లోనా? ఏం చేయమంటావు? ఎస్ఐకి అరెస్ట్ చేసింది కదా. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐవి ప్రణయ్ ని అరెస్ట్ చేసి సెల్లో వేస్తావా? హౌ డేర్ యు! అసలు అతనెవరో తెలుసా? తన రేంజ్ ఏంటో తెలుసా? ఈ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నేను ఎందుకు ఎడుతున్నానో తెలుసా? మరి మెడిసిన్స్ ఏంటో తెలుసా? బీపీ, షుగర్, హెడేక్, ఇంకా చాలా ఉన్నాయి. షాక్ లో పక్షవాతం రాకుండా ఉండటానికి, హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లోకి వెళ్లే వరకు బతికి ఉండటానికి, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి తెలుసా? మేమా పోలీస్ స్టేషన్ లో ఉండమన్నది, మేమా అతన్ని సెల్లో కూర్చోమన్నది. అసలేం జరిగింది? హింస. నా లైఫ్ లో ఎప్పుడూ నేను ఫేస్ చేయలేనంత హింస. నరసింహ మేడం, ఈయన మీద ఈవ్ టీజింగ్ కేసు రాసి సెల్లో పడే. అలాగే మేడం. మేడం, ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఈవ్ టీజర్. టీజరో రేజరో కాదు మేడం, ఆయన ఇండస్ట్రియలిస్ట్ ఇందిరాదేవి గారి అబ్బాయి. ప్రణయ్ బాబు హోమ్ మినిస్టర్తో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్న ఫ్యామిలీ మేడం. ఆయన గారు ఒక్క ఫోన్ కొడితే మీ పోస్ట్ బూస్ట్ అయిపోతుంది. చెప్పలేదేంటి సార్? మీరు అడగలేదు కదక్క. సారీ సార్, మీ గురించి తెలియక తీసుకొచ్చాం. మీరు వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళను.
అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఆ అమ్మాయి ప్రేమ తన పేరు. ఓ, ప్రేమ మీ మీద కంప్లైంట్ ఇచ్చిందని. ఇచ్చింది కదా, అప్పుడు అరెస్ట్ చేసి లోపలేయాలి కదా, వెళ్ళిపోమంటారేంటి? అంటే మీరు గొప్పవాళ్ళని. గొప్పవాళ్ళైతే అమ్మాయిని హెరాస్ చేసినా పర్లేదా? వరుస పెట్టి చేసుకుంటూ పోయినా పర్లేదా? అది కాదండి. డబ్బున్నవాళ్ళకు న్యాయం, పేదవాళ్ళకు న్యాయమా? అది కాదండి. మరెందుకు వెళ్ళిపోమంటున్నారు? మీరు తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం కాబట్టి. మరి అక్కడెందుకు నమ్మలేదు? నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ప్రేమ. నేను తప్పు చేయలేదని నమ్మాల్సింది ఎవరు? ప్రేమ. కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాల్సింది ఎవరు? ప్రేమే. అప్పుడు ఇక్కడికి రావాల్సింది ఎవరు? ప్రేమ. తను ఇక్కడికి వచ్చి విత్డ్రా చేసుకోమని చెప్పండి, అప్పుడు వెళ్తాను. సరే సార్, ప్రేమ ఎక్కడున్నా పట్టుకొని వచ్చి కంప్లైంట్ విత్డ్రా చేపిస్తాను సార్. అంతవరకు సార్ మీరు ఈ కుర్చీలో కూర్చోండి సార్. సారీ అక్క, ఆ చైర్కి ఒక రెస్పెక్ట్ ఉంది. ప్రేమ వచ్చి కేసు విత్డ్రా చేసుకునేంత వరకు నేను ఆ సెల్లో కూర్చుంటాను. అయ్యో అయ్యో, అదమ్మా అది జరిగింది. అమ్మయ్యా, ఏంటి ప్రణయ్ ఇది? ఆ ప్రేమ వస్తుందంటావా? రాదంటావా? కంప్లైంట్ చేసింది, విత్డ్రా ఎందుకు చేసుకుంటుంది? ప్రేమ మూర్ఖురాలు కాదు కాబట్టి. పాప విషయంలో తను కఠినంగా ఉండుండొచ్చు, కానీ చిన్న చిన్న విషయాలకి పంతాలకు పోయే అలవాటు తనకు లేదు. ఇదేంటి ప్రేమ గురించి ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు? ఆల్రెడీ మెసేజ్ పోస్ట్ అయింది, ప్రేమ ఖచ్చితంగా వస్తుంది. అదిగో వస్తుంది. ఎంత పొగరే నీకు! ప్రణయ్ నిన్ను హెరాస్ చేశాడా? అసలు నువ్వెవనా అందగత్తను అనుకుంటున్నావా? అసలు ప్రణయ్ అంటే ఏంటో తెలుసా? తన క్యారెక్టర్ ఏంటో తెలుసా? తను ఒక్కసారి చూస్తే చాలని నీకంటే అందగత్తలు క్యూలో నిలబడ్డారు. ఏ రోజు ఏ అమ్మాయి వంక కన్నెత్తి చూసిందే లేదు. అసలు తెలుసా నీకది? కోపంలో అరుస్తున్నా మన గురించి పాజిటివ్ మెసేజ్ చేస్తుంది. అలాంటి ప్రణయ్ నిన్ను హెరాస్ చేశాడని కంప్లైంట్ ఇస్తావా? ఏం చూసుకుని అంత పొగరు నీకు? ఆయన కోసం ఇంత రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వెవరు? నేను ప్రణయ్ లవర్ని. తను ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకోబోయేదాన్ని. తను ఏ చిన్న ఇబ్బందిని ఫేస్ చేసినా చూడలేని దాన్ని. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని అంతు చూడకుండా వదలని దాన్ని. వామో, టాపిక్ ఎటో వెళ్తుంది. నా గురించి చెప్పమంటే దీని లవ్ స్టోరీ చెప్తుందేంటి? స్నేహ వద్దు, తనతో ఆర్గ్యుమెంట్స్ వద్దు. కంప్లైంట్ ఇచ్చిందిగా, ఎస్ఐ గారు కేసు ఫైల్ చేయండి, రిమాండ్కి పంపించండి, ఊరి తీసేయండి. ఒక్క నిమిషం అడుగుతున్నాడుగా, తీసేయండి, ఒక పని అయిపోతుంది. ఉండమ్మా. లేకపోతే ఏంటండి నాకు ఈ టార్చరు? టార్చరా? టార్చర్ ని ఫేస్ చేసింది నేనమ్మా. నువ్వేమో కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయావు. ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఇచ్చాను. ఇబ్బంది పెట్టానా? ఏమి ఇబ్బంది పెట్టాను అడగండి, అడగండి. చెప్పు, తను నిన్ను ఏమి ఇబ్బంది పెట్టాడో చెప్పు. తను చెప్పదు స్నేహ, కానీ నేను చెప్తాను. మొత్తం విని న్యాయం మీరే చెప్పండి. అయితే చెప్పండి. ఒకరోజు రోడ్డు మీద ఆవిడ గారి చెప్పు తెగిపోతే అయిపోయింది.
తర్వాత బార్లో అయిపోయింది. ఆ తర్వాత ఈవిడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈవెంట్ మేనేజర్తో అయిపోయింది. ఆ తర్వాత తను సింగింగ్ కాంపిటీషన్లో గెలవాలని అయిపోయింది. ఇందాక మీరు అరెస్ట్ చేసే ముందు ఇప్పుడు చెప్పండి, నేను చేసింది హెరాస్మెంటా? కాదు, సర్వీస్ సర్వీస్ చేశారు. తమ్ముడు, ఇంత స్టేటస్ ఉండి ఆ అమ్మాయికి అంత సర్వీస్ ఎందుకు చేశారు? లవ్ ట్రాకా? ఫ్యామిలీ ట్రాక్. తను నా మరదలు కాబట్టి. ఆ మాట అంటే మాత్రం ఊరుకోను. ఏం కాదా అక్క? తమ్ముడు, మా అక్క లక్ష్మి, తనకేమవుతుందో అడగండి. అడగండి. ఏమవుతుంది? వదిన అవుతుంది. మా అక్క తనకు వదినైనప్పుడు తన అన్న నాకు బావవడా? బావ చెల్లెలు మరదలవదా? వదిన తమ్ముడు బావవడా? చెప్పమ్మా, చెప్పు. ఆయన చెప్పినవన్నీ నిజమే కదా? రిలేషన్ ప్రకారం అయితే నిజమేనండి. ఏయ్, నువ్వు నోర్మోయ్. ఇప్పుడేంటండి, నేను విత్డ్రా చేసుకుంటే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అంతే కదా? అదే కదా. సరే, నేను చెప్తున్నాను, ఇంకెప్పుడు నాకు సర్వీసులు చేయొద్దని చెప్పి వదిలిపెట్టండి. సార్, ఆవిడ విత్డ్రా చేసుకుంటున్నారు. ఇప్పుడైనా వెళ్తారా సార్? ఎలా వెళ్తామండి? ఎలా వెళ్తాం? ఆవిడ కోపం వస్తే లోపల ఉండాలి, జాలిస్తే బయటికి వెళ్ళాలా? మరి ఏం కావాలి తమ్ముడు? నాకు రిటర్న్ గా రాసివ్వాలి. ప్రణయ్ చాలా మంచోడు, నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, వీలైతే ప్రేమిస్తాడు గాని ద్వేషించడు. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, వెరీ వెరీ గుడ్ బాయ్ అని రాసి సంతకం పెట్టి ఇవ్వాలి. ఆయన చెప్పినట్టు రాయమ్మా. రాయను. అయితే నేను వెళ్ళను. అయ్యో, ఇది తేలే పంచాయతీలో లేదు. ఏదో ఒకటి నేనే తీసుకోవాలి. మేడం, మీరు మాట్లాడుకో. మా తమ్ముడు చెప్పినట్లు రాసి ఆయన్ని బయటికి తీసుకెళ్తావా, లేకపోతే నన్ను కాల్చుకొని పైకి పోమంటావా? నువ్వే డిసైడ్ చేసి చెప్పు. ప్రేమ, నిజంగానే ఆవిడ కాల్చుకొని చచ్చిపోయేలా ఉంది. రాసేవే. అది కదే. ప్లీజే రాసే. చెప్పు ప్రేమ, రాసిస్తావా అక్కను సూసైడ్ చేసుకోమంటావా? అక్క, మనకి పిల్లలు ఎంతమంది? ఇద్దరు, ఒక సన్ను, ఓ డాక్టర్. ఆవిడ పిల్లల్ని తల్లి లేని పిల్లల్ని చేస్తావా? మా ఎస్ఐ యొక్క భర్తకి భార్యను దూరం చేస్తావా? చెప్పమ్మా, రాస్తావా? నా చావుని చూస్తావా? చెప్పమ్మా. సరే, రాస్తాను. రుణముల నడుమ సాగి దూరమనాడు భుజమున నీ శ్వాస